ఇది సర్వశక్తుని స్వరము, ఇది సకల జనులకు పిలుపు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామం పేరిట ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు నామం పేరిట నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి అనేక మంది ఫోన్లో ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు చూస్తున్నారు. ఇది దేవుడు చేస్తున్నటువంటి మహా అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క చక్కని వర్తమానం అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి, తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఒక అరగంట సేపు అటు ఇటు తిరగకుండా చక్కగా కూర్చోండి. దేవుడు మీతో తప్పకుండా ఈరోజు మాట్లాడబోతున్నాడు. మన దేవుడు మాట్లాడేవాడు, మాట్లాడని రాయో చెట్టో కాదు. కాబట్టి ఖచ్చితంగా నీకున్నటువంటి సమస్యను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి దేవుని మాట ఈరోజు నిన్ను ఖచ్చితంగా ధైర్యపరుస్తుందని నేను నమ్ముతున్నాను. అందరూ కూర్చొని ఒక అరగంట వాక్యాన్ని వినాలని ప్రభు పేరటనే మనం చేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశము పోగొట్టుకున్నవన్నీ తిరిగి మనకిచ్చువాడు. మనం ఏ స్థితిలో పడిపోయామో, ఎక్కడ దేవునికి దూరమయ్యామో, ఎందువలన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నామో ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజున శత్రువు మీద జయనిచ్చి పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చువాడు మన దేవుడు. మనకి ఈ రోజున శత్రువు ప్రధానమైనటువంటి వాడు. ఈరోజు చాలామంది అపవాదైనటువంటి సాతాను జయించలేక, లోకాన్ని పాపాన్ని జయించలేక చాలామంది వాళ్ళ కష్టార్జితం వ్యర్థమైపోతూ అనేక మంది లోక సంబంధమైనటువంటి పాపములో పడిపోతున్న వారు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున నువ్వు ఎక్కడైతే ఏ ఒక్క పాప విషయంలో పడిపోతున్నావో, ఏ శత్రు విషయంలో అపజయం పొందావో ఖచ్చితంగా నీ శత్రువు మీద, నీకున్నటువంటి పాపం మీద జయమిచ్చి నువ్వు ఏదైతే ఎంతవరకు పోగొట్టుకున్నావో, ఏ ఆశీర్వాదం అయితే నీకు దూరం అయిపోయిందో తిరిగి మరలా ఆశీర్వాదాన్ని తప్పకుండా ప్రభు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. చూడండి, దావీదు యొక్క జీవితాన్ని మీ ఎదుట పెట్టాలని ఈరోజు నేను ఎంతో ఆశపడుతూ ఉన్నాను. చూడండి, వాక్యాన్ని చదువుకుంటే యావేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచ్చిన భాగంలో ఒక మాట ప్రభు మనతో చెప్తూ, నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు నేను మరలా ఇస్తాను అంటున్నాడు. దేవుని యొక్క గొప్ప కార్యం, ఒక వాగ్దానంగా దేవుడు ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే పోగొట్టుకున్నావో ఆ తినివేసినటువంటి మహాసైన్యము తినివేసినటువంటి పంటని తిరిగి నేను మరలా నీకు ఇవ్వబోతున్నాను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం చూసుకుంటాం, ఏదైతే గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నీ జీవితంలో అనేక రకాలుగా అనగా మిడతలు తినివేసిన ఆ సంవత్సరముల పంటని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఎక్కడ నష్టపోయావో, ఎక్కడ నీ జీవితంలో పోగొట్టుకున్నావో, ఎక్కడ దరిద్రతను అనుభవిస్తున్నావో, ఎక్కడ నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా, ఎక్కడ నీ జీవితాన్ని భయంకరమైన పరిస్థితిలో ఉన్నావో సహోదరుడా, సహోదరి, ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్న సమయం ఇది. నిన్ను ధైర్యపరిచే మాటని ప్రభు నీకు ఇస్తున్నాడు. మానవులు మాట ఇస్తారు, తప్పుతారు. మానవుని మాట ధైర్యాన్ని తీసుకొని రాలేదు, కానీ దేవుని మాట ఖచ్చితంగా మనకి ఎంతగానో ధైర్యాన్ని తీసుకొని రాబోతూ ఉంది. కాబట్టి ఇక్కడ దావీదు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చి గొప్ప జయాన్ని ఇచ్చాడు మన ప్రభు. ఎలా జయాన్ని పొందుకున్నాడు, ఏమి పోగొట్టుకున్నాడో ఈ వారం, వచ్చే వారం మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఇదే సమయానికి ప్రతి వారం కూడా వాక్యాన్ని వినండి. దైవ ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. చూడండి, ఇక్కడ చదువుకుంటే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకొని వాక్య భాగంలో ముందుకెళ్దాం. చూడండి, అక్కడ దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని
చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. దావీదుని అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేనంత చాలా బిగ్గరగా ఏడ్చారంట. దావీదును అతనితో పాటు ఉన్న వారందరూ కూడా సిగ్లకు వచ్చారు. వచ్చేసరికి అమాలేకీయులు దావీదుకు సంబంధించినటువంటి స్త్రీలను, వారి యొక్క కుమారులను కుమార్తెలను, వారికున్న సంపద, వారికున్న యావత్తును కూడా అమాలేకీయులు పట్టుకొని ఆడవారిని చెరపట్టుకొని వెళ్ళిపోయారు. పరిస్థితి చూస్తే అదంతా కూడా తగల పట్టబడి ఉన్నది. చాలా భయంకరమైన పరిస్థితి దావీదుతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు చూస్తూ ఉన్నారు. ఇక వారికి ఏడుపు తప్ప ఏమీ మిగల్లేదు. ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చారంట. చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే వారి భార్యలు అక్కడ లేరు, వారి యొక్క పిల్లలు అక్కడ లేరు, వారి యొక్క ఆస్తి కూడా అక్కడ లేదు, వారికి ఉన్న సమస్తమును కూడా శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయారు. ఎంత దుఃఖము, ఎంత వేదన. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఏది నీ శత్రువులు పాలైపోతుందో, ఏది సాతాను వశమైపోతుందో దిగులు చెందవద్దని ప్రభు నీకు ధైర్యం చెప్తూ ఉన్నాడు. నీ పరిస్థితి ప్రభువుకు తప్పకుండా తెలుసు. కాబట్టి నీ స్థితిని మార్చుకున్నప్పుడు, నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు, నీ బ్రతుకును దేవునికి అప్పగించినప్పుడు నా యేసయ్య ఈ రోజున ఒక నూతనమైన అద్భుతాన్ని నీ పట్ల చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ పరిస్థితి చూస్తాము. సిగ్గులకు వచ్చినప్పుడు అదంతా కూడా శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయారు. శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చాడు. చివరికి దావీదు కూడా ఏడ్చాడు. అయ్యో, నా పిల్లలు ఏమైపోయారు, ఇదిగో ఇక్కడున్నటువంటి స్త్రీలు ఏమైపోయారు అని చెప్పి చింతతో బాధతో ఏడుస్తున్నటువంటి దావీదుని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. ఈరోజు వాక్యాన్ని వింటున్నావు, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో. నీ పరిస్థితి కూడా ఏడ్చుటకు శక్తి లేనంతగా ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, అని అలమటించిపోతున్నావేమో, దేవుడు ధైర్యం తెచ్చుకోమని నీతో చెప్తూ ఉన్నాడు. దేవుడు లేవనెత్తబోతున్నాడు. నీ స్థితి ఇలాగూ ఉండదు, నీ పరిస్థితి ఇలాగూ ఉండదు. దేవుడు సహాయం చేసేవాడు. ఈరేగా, షమ్మాగా, షాలోముగా మనతో ఉండి మనల్ని విజయ పదములో నడిపించేవాడు మన యేసయ్య. చూడండి, ఇక్కడ చూస్తాం. ఒకటి మనం ఏం గమనిస్తామంటే, ఎందుకు ఇలాగూ జరిగింది? ఒక సమస్య మనకు వచ్చిందంటే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు నా జీవితంలో ఇలాగూ జరిగింది, ఎందుకు నష్టం వచ్చింది, ఎందుకు వ్యాధి వచ్చింది, ఎందుకు వ్యాపారంలో నష్టం వచ్చింది, ఎందుకు నా ఉద్యోగంలో సరైనటువంటి ప్రమోషన్స్ కానీ ఆశీర్వాదం కూడా లేదు, ఎందుకు నా జీవితంలో ఇలాగూ జరుగుతుంది? తప్పకుండా నీ జీవితానికి కూడా ఒక కారణం ఉంటుంది. కాబట్టి దావీదు కలిగినటువంటి సమస్తాన్ని, కుమారులేమి కుమార్తెలేమి, వారికి ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా అమాలేకులు పట్టుకొని వెళ్ళారంటే తప్పకుండా ఒక కారణం అక్కడ ఉండి తీరాలి. కారణము లేకుండా నష్టము రాదు. గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని వింటున్నావు, ఏ విధమైనటువంటి దేవునికి వ్యతిరేకత లేకుండా, దేవునికి అవిధేయత లేకుండా తప్పకుండా నీకు ఎలాంటి సమస్య పిల్లలు రానుగాక రాదు. ఏదో ఒక సమస్య నీకుంది, ఏదో ఒక లోపం ఉంది, ఏదో ఒక అవిధేయత ఉంది, ఏదో ఒక పాపం ఉంది, ఏదో ఒకటి దేవునికి నీకు అడ్డు కలిగేది ఒకటి ఉంది. దాన్ని తీసివేసుకున్నప్పుడు ఖచ్చితమైనటువంటి మార్గాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకు జరిగిందంటే చూడండి, అక్కడ సమూయేలు 18వ అధ్యాయము 11, 12 వచనాలుగా చూసుకుంటే దావీదును దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చాడు. చూడండి, అక్కడ ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటను విసిరను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడ్డాడు. అనేక సార్లు దేవుడు దావీదును తప్పించాడు. అనేక సార్లు సౌలు విషపు చూపు నిలిపాడు. దావీదును చంపాలి అనుకున్నాడు. దావీదు మీద పగబెట్టుకున్నాడు. అయితే ఎప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండేదంట. ఆ ఈట తీసుకొని దావీదుని గోడకు బిగించదననుకొని 2 సార్లు ప్రయత్నాలు చేశాడు. దేవుని కాపుదల దావీదుకు ఉంది కాబట్టి
దేవుడు తప్పించాడు పిల్లరా. నేనంటాను, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సందర్భాలలో అనేకమైన పరిస్థితుల్లో దావీదును ఎక్కడ సౌలు చంపకుండా, దావీదు యొక్క కనీసం తన ఒంటి మీద కూడా ఒక చిన్న గాయం కూడా కాకుండా ఖచ్చితంగా దేవుడు దావీదును తప్పిస్తూ వచ్చాడు. చూడండి, అక్కడ ఎందుకు ఈ రోజున సిగ్లకులో ఉన్నటువంటి అమాలేకులు వచ్చి తన భార్యలను, తనకున్నటువంటి అనేక మంది పిల్లలను, తన తోటి వారి యొక్క భార్యలను సమస్తాన్ని కూడా అమాలేకులు పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ పట్టణాన్ని కాల్చివేశారు. అక్కడ ఉన్న సొమ్ము వెళ్ళిపోయింది. ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడవటం ప్రారంభించారు. ఎందుకు జరిగింది ఇలాగునంటే, ఒకప్పుడు దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు. సౌలు విసిరినటువంటి ఈటలు తన యొక్క శరీరం మీద ఎక్కడ దిగకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. చూడండి, ఇక్కడ మొదటిసారి తన ఈటను విసిరినప్పుడు 2 సార్లు ప్రయత్నం చేశాడు సౌలు, కానీ దావీదును చంపలేకపోయాడు. ఇక తర్వాత చూసుకుంటే మరొక అంశాన్ని మనం చూస్తూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 25లో చూస్తే, అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదుని పడగొట్టవలన తాత్పర్యము గలవాడై ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకోవాలని ఫిలిష్తీయుల 100 ముందోలు కోరుచున్నారని దావీదుతో చెప్పుడాను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు తెలియచేయగా, తాను రాజులకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతము చేసి వారి ముందోలు తీసుకొచ్చి రాజునకు అల్లుడొకటికై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా, సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెండ్లి చేసెను. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరీ ఎక్కువగా భయపడ్డాడు. చూసారా, 2వ ప్రయత్నం సౌలు చేసిన ప్రయత్నం ఏంటంటే, ఎలాగైనా సరే ఫిలిష్తీయుల యొక్క 100 ముందోలుడు అనగా ఫిలిష్తీయుల యొక్క సైనికులు ముందు ఉన్నటువంటి బలవంతులైనటువంటి ఒక 100 మందిని వారిని చంపి నువ్వు తీసుకొచ్చి అప్పగిస్తే నా కుమార్తె అయిన మీకాలును మీకిచ్చి పెళ్లి చేస్తానంటాడు సౌలు. పిల్లరా, గమనించారా? అక్కడ సౌలు యొక్క ప్రయత్నం ఏంటంటే, ఫిలిష్తీయుల యొక్క 100 ముందోళ్ళు బలవంతులుగా ఉంటారు కాబట్టి, శక్తివంతులుగా ఉంటారు కాబట్టి, ఒకవేళ వారిని చంపటానికి దావీదు వెళ్ళిపోతే ఆ ఫిలిష్తీయుల యొక్క 100 మంది సైనికులు దావీదును చంపేస్తారు. అప్పుడు నా ఆశ తీరింది అనుకుంటాడు సౌలు. పిల్లరా, అక్కడ కూడా దేవుడు ఖచ్చితంగా దావీదును కాపాడుతూ వచ్చాడు. తన చేతిలో ఉన్న ఈట తీసుకొని 2 సార్లు విసిరేశాడు. కనీసం దావీదుకు తగలకుండా దేవుని కాపుదల దావీదుకుంది. 2వసారి 100 ముందోలు తీసుకురావాలి, ఆ యొక్క ఫిలిష్తీయులు 100 ముందోలు అని చెప్పినప్పుడు అప్పుడు కూడా 100 ముందోలు తీసుకురమ్మంటే దావీదు 200 మందిని తీసుకొని వచ్చాడు. దావీదుకు చక్కగా లెక్కప్పు చెప్పాడు సౌలుకి. లెక్క పూర్తయింది కాబట్టి తన కుమార్తె యొక్క మీకాలునిచ్చి దావీదుకు పెళ్లి చేస్తాడు. మరింతగా దావీదంటే భయపడ్డాడంట సౌలు. పిల్లరా, నేనంటాను, ఎప్పుడూ కాపాడుతూనే వచ్చాడు. చూసారా, చాలా గొప్ప అద్భుతం చేశాడు. తర్వాత మరొకసారి చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసుకుంటే, అంతటా సౌలు మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టం గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీదున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమందు స్థలమందు దాగి ఉండము. 3వ ప్రయత్నం చేస్తున్నాడు సౌలు. పిల్లరా, ఏంటి ఆ ప్రయత్నం అంటే, తన కుమారుడైన యోనాతాను ద్వారా చంపాలనుకున్నాడు ఆ రోజు దావీదుని. పిల్లరా, ఇప్పటికి 3 ప్రయత్నాలు అయిపోతున్నాయి. ఈటతో చంపాలనుకున్నాడు 2 సార్లు, కుదరలేదు. తర్వాత పిల్లరా చూసాం, ఫిలిష్తీయుల 100 ముందోలు తెమ్మంటే 200 ముందోలు తీసుకొచ్చాడు దావీదు. అప్పుడు కూడా సౌలు ప్రయత్నాలు ఎలాగో ప్రయత్నించలేదు. తర్వాత 3వ చూసినట్టయితే యోనాతాను తన కుమారుడైన యోనాతాను ద్వారా చంపాలనుకున్నాడు సౌలు. అది కూడా కుదరలేదు. పిల్లరా, దేవుడు ఎంతగా దావీదును కాపాడుతూ వస్తున్నాడో. యోనాతాను దావీదు ఒక బెస్ట్ ఫ్రెండ్స్గా కనపడుతున్నారు. చాలా అద్భుతం. దేవుడు అక్కడ సహాయకుడిగా ఉన్నాడు దావీదుకు. నేను అంటాను, దేవుని చిత్తము కాకుండా, దేవుని యొక్క ఆజ్ఞ కాకుండా నీ శత్రువు నీ మీదకి రాలేడు. ఎప్పుడు వస్తాడు నీ శత్రువు నీ మీద కంటే? నువ్వు పాపం చేసినప్పుడు, దేవునికి అవిధేయుడైనప్పుడు, వాక్యములో ఎక్కడైతే తరిగిపోయే వ్యక్తిగా ఉంటావో, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటావో, సహవాసాన్ని పోగొట్టుకుంటావో, లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటావో, ఖచ్చితంగా
దేవుడి విషయంలో నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు తమ్ముడు చెల్లి. చూడండి ఇక్కడ వాక్యాన్ని చూస్తాం. మరొక ప్రయత్నంగా సమూయేలు మొదటి గ్రంథము 19:11 వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. ఉదయమున అతన్ని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొంటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణములను దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదమని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. మరొక ప్రయత్నం చేశాడు. తన యొక్క కుమార్తె ఇంటిలో ఉన్నప్పుడు పిల్లరా దావీదును చంపాలి అనుకున్నాడు. కానీ విచిత్రంగా మీకాలు దావీదును తప్పించింది. ఆ రోజు కూడా చంపకుండా దేవుడు కాపాడాడు. పిల్లరా ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే 4-5 పర్యాయములు దావీదును చంపాలని ప్రయత్నాలు చేశాడు. కానీ సౌలు పిల్లరా దేవుడు సౌలుకు ఆజ్ఞ ఇవ్వలేదు. చనిపోవటానికి దేవుడు ఇష్టపడలేదు. నేనంటాను కాపాడేవాడు దావీదుకు తోడై ఉన్నాడు. భద్రపరిచేవాడు దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు తోడున్నంత కాలం, దేవుని ఆశీర్వాదం ఉన్నంత కాలం, దేవుని కృప ఉన్నంత కాలం ఎవరు నిన్ను కదిలించటానికి కూడా సాహసం చేయలేరు. ఎందుకంటే దేవుని శక్తి చాలా గొప్పది పిల్లరా. అందుకే వాక్యాన్ని చూస్తూ ఉంటాం. మరొక ప్రయత్నంగా చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 27 మొదటి 3 వచనాలు ఒకసారి చదువుకుందాం. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులను నన్ను వెతుకుట మానుకొను గనక నేను అతని చేతులను తప్పించుకుందనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను. దావీదు చేసిన మొదటి తప్పిదే తమ్ముడు చెల్లి. నేనంటాను 5 సార్లు దావీదును దేవుడు కాపాడుతూ వచ్చాడు సౌలు చేతిలో పడకుండా. ఈట ద్వారా 2 సార్లు తప్పించాడు. ఏమండి తన భార్య అయిన మీకాలు ద్వారా ఒకసారి తప్పించాడు దేవుడు. సౌలు యొక్క కుమారుడైన యోనాతాను ద్వారా దావీదును చంపకుండా తప్పించాడు. ఫిలిష్తీయులతో 100 మంది తీసుకురమ్మంటే 200 మంది తీసుకొచ్చాడు. అక్కడ కూడా దేవుడు దావీదు యొక్క ప్రాణాన్ని కాపాడాడు. ఇంతగా కాపాడుతున్న దేవుడి విషయంలో దావీదు భయపడ్డాడు పిల్లరా. భయపడి ఎక్కడికి వెళ్ళాడంటే ఏదో ఒక రోజున సౌలు నన్ను చంపుతాడు, నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే ఎక్కడికి వెళ్ళాడంటే గాతు రాజు అయిన ఆకీషు వద్దకు వచ్చాడు. గుర్తుపెట్టుకుందాం, గాతు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. నేనంటాను దేవుడు ఎంతగా కాపాడుతూ వచ్చాడో చూసారా, ఎంతగా కాపాడుతూ వచ్చాడో. ఆకీషు రాజు దగ్గరికి వెళ్తాం దావీదు చేసినటువంటి తప్పు. నేనంటాను నీ జీవితంలో ఒకవేళ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే, కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే నువ్వు నిలిచి ఉండాలి. నువ్వు ఉన్న చోటే నిలిచి ఉండాలి. నువ్వు పారిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఎవరో మనుషుల సహాయము కొరకు, అధికారుల సహాయము కొరకు, మంత్రుల సహాయము కొరకు ఎక్కడికో వెళ్ళవలసిన స్థితి నీ జీవితంలో తెచ్చుకోవద్దు. నేనంటాను ఎందుకు దావీదు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాడు? నేనంటాను పిల్లరా, ఎందుకు తనకున్న ఆస్తి యావత్తు, తన కుమారులు కుమార్తెలు, తనకున్న యావత్తు అమాలేకీయులు ఎందుకు పట్టుకొని వెళ్ళిపోయారు? ఇదే ఈరోజు మన ప్రశ్న. నేనంటాను అనేక సార్లు దేవుడు దీవిస్తూనే ఉన్నాడు దావీదుని. కానీ పిల్లరా తన జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క విషయంలో పక్కన పెట్టి ఆకీషు రాజు యొద్దకు వెళ్ళాడు. ఆకీషు రాజు యొద్దకు వెళ్ళాడు. ఈ ఆకీషు ఎవరంటే మనం చూస్తూ ఉన్నాం పిల్లరా, ఆయన గాతువాడు. గాతు రాజు అయిన ఆకీషు వద్దకు వెళ్ళాడు పిల్లరా. ఎవరంటే చూస్తాం, గాతు రాజు అయిన ఆకీషు వద్దకు వచ్చాడు ఈ యొక్క దావీదు పిల్లరా. ఒకప్పుడు గాతువాడైన గొలియాతుని తన చిన్నతనములోనే అంతము చేసిన వాడు దావీదు. అదే చూస్తాం సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తే, గాతువాడైన గొలియాతు అనే ఒక సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానుడు, ఎత్తు మనిషి. ఒకప్పుడు గాతువాడైన గొలియాతుని ఎలాగైతే చంపాడో ఆ గాతు రాజైన ఆకీషు వద్దకు వెళ్ళి నీవు నాకు సహాయం చేస్తావా? ఎంత ఘోరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాడో దావీదు ఆలోచించేద్దాం. నేనంటాను నువ్వు నిలిచి ఉన్న చోట దేవుడు కాపాడలేదా? 5 సార్లు సౌలు చంపాలన్న ప్రయత్నాలు దేవుడు రద్దు చేయలేదా? దేవుడు కాపాడలేదా? దేవుడు తన హస్తాన్ని అడ్డుపెట్టలేదా? ఎక్కడ నీ ఒంటి మీద గాయము కూడా కాకుండా, నిన్నెక్కడ సౌలుకు అప్పగించకుండా, నీ ఎక్కడ శత్రువులకు అప్పగించకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. కానీ పిల్లరా ఈ విషయంలో గాతువాడైనటువంటి ఆ రోజున చంపినటువంటి ఆ యొక్క గొలియాతు, ఆయనకి సంబంధించిన గాతు రాజైన ఆకీషు వద్దకు వెళతాం దావీదు చేసిన తప్పు.
ఎక్కడ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటామంటే శత్రువుతో కలిసిపోతున్నాడు. నేనంటాను, ఒకప్పుడు ఈ శత్రువును ఓడించాడు. ఈ శత్రువును ఒడిసిన రాయి తీసుకొని బలముగా కొట్టినప్పుడు గొలియాతు పడిపోయాడు పిల్లారా. మరలా ఆ దేశానికే వెళ్తున్నాడు, ఆ దేశపు రాజు ఎత్తుకు వెళ్తున్నాడు. ఎంత సిగ్గుచేటు పిల్లారా. అదే ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు. గాతు వాడైన గొలియాతును చంపి మరలా అదే దేశపు రాజు దగ్గరికి వెళ్ళాడు దావీదు. అదే మనం బైబిల్లో చూస్తున్నాం పిల్లరా. నేనంటాను, చూడండి అక్కడ సమూయేలు మొదటి గ్రంథము 27:4 చూస్తే, దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలుకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేశను. అంతటా దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడైన నేను కాపురము చేయనేలా? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయట పట్టణములో ఒక దాని యందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషు నడగగా, ఆకీషు సిగ్లక్ అనే గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చిన కాబట్టి నేటి వరకు సిగ్లకు యోధారాజుల వశములో ఉన్నది. ఎక్కడికి వెళ్ళాడు? ఆకీషును అడుగుతున్నాడు, అయ్యా నీ పట్టణములలో ఒక పట్టణము నాకు ఇప్పించు. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. అడుగుతున్నాడు. అప్పుడు ఆకీషు ఏ పట్టణాన్ని ఇచ్చాడంటే సిగ్లకు అనే గ్రామమును ఆ దినమున దావీదుకి ఇచ్చాడు. అదే వాక్యంలో చూస్తున్నాం. ఆకీషును అడగగా ఆకీషు సిగ్లకు అనే గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చను. ఇదే చూస్తున్నాం. సిగ్లకు ఈ ప్రాంతాన్నే దావీదుకి ఇచ్చాడు ఆ రాజు పిల్లరా. అంటే ఎవరిని అడుగుతున్నాడంటే అక్కడికి వెళ్ళి ఒక ఆకీషు రాజును అడుగుతున్నాడు, ఆ గాతు దేశపు రాజును అడుగుతున్నాడు, ఒక మనిషిని అడుగుతున్నాడు. అయ్యో నాకు నువ్వు సహాయం చేయవా అని అడుగుతున్నాడు. తన శత్రువుని అడుగుతున్నాడు. ఒకప్పుడు గాతు వాడైన గొలియాతును చంపింది దావీదే. ఇప్పుడు ఆ గాతు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఇది దేవునికి నచ్చలేదు. ఈ జీవితంలో ఏమన్నా దేవుడు కాపాడలేకపోయాడా? సౌలు దగ్గర నుంచి 5 సార్లు కాపాడాడే. ఎక్కడ నీ కంటికి రెప్పవలే కాపాడుతూ వచ్చాడు. ఏమండి, దావీదుని ఏ మాత్రం కూడా ఒక చిన్న గాయం కూడా కాకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. నీ జీవితంలో పరిస్థితులను బట్టి పారిపోయే వ్యక్తిగా ఉండొద్దు. ఎన్నిసార్లు దేవుడు మేలు చేయలేదు, ఎన్నిసార్లు నీ జీవితాన్ని దేవుడు కట్టలేదు, ఎన్నిసార్లు నీ ప్రార్థన ఆలకించలేదు, ఎన్నిసార్లు నీ జీవితాన్ని కట్టలేదు. ఇప్పుడున్న సమస్యని ప్రభు కట్టలేడా? చెల్లి, ఒకసారి ఆలోచించే. నీ జీవితాన్ని తప్పకుండా దేవుడు కడతాడు. ధైర్యం తెచ్చుకో. ఏమండి, దావీదు వలె ఆకీషు రాజు యొద్దకో, మనుషుల యొద్దకో, రాజుల యొద్దకో, ఉన్నతమైన డబ్బు కలిగిన వారి యొద్దకో పరిగెత్తుట క్రైస్తవానికి మంచిది కాదు. నువ్వు చేతులు ఎత్తితే దేవుని తట్టు ఎత్తాలి, ప్రభు తట్టు చేతులు ఎత్తాలి, నువ్వు మోకరించాలి, నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. అదే కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ చూస్తాం. ఒకప్పుడు యోధారాజైన ఆసా కూడా తనకున్న పరిస్థితిని బట్టి దేవుడి మీద ఆధారపడతాడు. చూడు, ఒక వాక్యం చదువుకుంటాం. 2వ దినవృత్తాంతములు 14:9 కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములు కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతను ఎదుర్కొనబోయిను. వారు మారేషా వద్ద జపతా అనే పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కనుక ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో పడిపోకుండా బలములేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రుని నీ పైన జయం అందనీకమని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుట యోధావారి ఎదుట నిలవనిలిక వారిని మొత్తినందున వారు పారిపోయారు. ఏం చేశాడండి? అతని మీదకు వస్తున్న శత్రువులను జయించడానికి ఆసా ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే దేవుడు చక్కగా ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థన ద్వారా వారందరినీ కూడా తీసుకొని పారిపోయేటట్టుగా చేశాడు. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకంటే బలవంతులు ఎవరు? ఈ రోజున నీకు బలము లేకపోతే ప్రభు తట్టు ఆశ వలె ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇస్తాడు. మరొక సందర్భం వచ్చింది ఆశా విషయంలో పిల్లరా. ఏంటి అంటే చూసారా, అక్కడ మరికొంత కాలమునకు ఆసారాజుకి మరొక శిక్ష వచ్చిందంట. ఏంటంటే అది ఇశ్రాయేలు రాజైన బయెషా ద్వారా వచ్చింది. కానీ ప్రార్థన చేయలేదు, మనుషుల మీద ఆధారపడ్డాడు. ఏంటి ఆ సందర్భం? చూడండి, అక్కడ 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యోధావారి మీద దండెత్తి బయలుదేరి యోధారాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరిగించినట్లుగా రామాను కట్టింపగా ఆసా యెహోవా మందిరమందున రాజనగరంలో ఉన్న
బొక్కసములోని వెండి బంగారములు తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదునొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రి నీ తండ్రికి కలిగి ఉన్నట్లుగా నాకు నీకు సంధి కలిగి ఉన్నది. వెండి బంగారం నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషాను విడిచి అవలికి పోనట్లుగా నీవు అతనితో చేసుకున్న సంధిని భంగము చేయమని వర్తమానం చేసాను. చూసారా, ఎవరు సహాయం కోరుకుంటున్నాడంటే సిరియా రాజు యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడు. ఆసాపిల్లరా, వెంటనే ఎప్పుడైతే మనుషులను నమ్మాడో ఆ కాలములో దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనన్ని యోధారాజైన ఆసా ఎద్దుకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకుంటివే, సిరియారాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయిను అని చెప్పి ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగుతాయి. ఏమన్నాడు? నువ్వు మనుషులను నమ్మావు, సిరియారాజును నమ్ముకున్నావు, ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించావని దీర్ఘదర్శి అంటాడు. పిల్లరా చూడండి, అక్కడ 16వ అధ్యాయం 10వ వచనంలో ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించెను, ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహంలో పడవేసేటట్టుగా చేశాడంట. అంటే నిజము చెప్పినటువంటి ఆ దీర్ఘదర్శిని ఆసా బందీ గృహంలో పడవేశాడు. చివరికి ఆసా యొక్క పాదములలో జబ్బు పుడుతుంది. జబ్బు పుట్టినప్పుడు కనీసం దేవునికి ప్రార్థన కూడా చేయడు, వైద్యుని సంప్రదిస్తాడు. ఆ తర్వాత ఆసా చనిపోతాడు. పిల్లరా, ఆసా చనిపోయిన తర్వాత అతని యొక్క సమాధిని మనం చూస్తున్నాం. కింగు ఆసా 913 873 క్రీస్తు పూర్వం BC మనం చూస్తున్నాం. ఏమైపోయాడంటే దేవుని యందు నమ్మకం ఉంచకుండా మనుషులను నమ్మినవాడు ఆసా. పిల్లరా, ఈ రోజున 5 పర్యాయాలు 6 పర్యాయాలు దేవుడు దావీదును కాపాడుతూ వచ్చాడు సౌలు కంటపడకుండా. కానీ ఎక్కడికి వెళ్ళాడంటే ఆకీషు రాజు యొద్దకు వెళ్ళాడు. ఈరోజు వాక్యం వింటున్నావు, నువ్వు ఖచ్చితంగా ప్రభువును నమ్మినప్పుడు దేవుని యొక్క దృష్టిలో నువ్వు మంచివాడు అవుతావు. పారిపోవద్దు, మోకరించు. ఓ చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా ప్రభువానికి వందనాలు. ఇదిగో నాయన, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడివి, జయమిచ్చేవాడివి. అయ్యా, దావీదు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వబోతున్నారు. అయితే ఎందుకు పోగొట్టుకున్నామో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అయా, నీకు స్తోత్రాలు. ఎన్నో మేలులు అనుభవించిన దావీదు, ఎన్నోసార్లు భద్రతను అనుభవించిన దావీదు, శత్రువులు కంటపడకుండా, సౌలు కంటపడకుండా, సౌలు ప్రయత్నములు దావీదు జీవితంలో కలగకుండా చక్కని కాపుదలు ఇచ్చావు, భద్రతనిచ్చావు. కానీ ఇక్కడ ఉండుట మంచిది కాదని ఆకీషు వద్దకు వెళ్ళాడు. ఆకీషు గాతుకు రాజుగా ఉన్నాడు. ఒకప్పుడు గాతు వాడైన గొలియాతును జయించి మరలా సహాయం కొరకు ఆ రాజుకు దగ్గరికి వెళ్ళటం సిగ్గుచేటు, అవమానకరం. అందుకే ప్రభా, ఆ సిగ్లకు మీద పడి అమాలేకీయులు ప్రభా, ఎవరి చేతిలో నుంచి అయితే సిగ్లకు పొందుకున్నాడో, ఎవరి ద్వారా అయితే ఆ గ్రామాన్ని పొందుకున్నాడో, ఆ గ్రామం కాల్చబడినట్లుగా వాక్యంలో చదువుతున్నాం. ఇదిగో ప్రభా, ఆసారాజు ప్రారంభంలో నీ మీద ఆధారపడ్డాడు. తర్వాత వచ్చేసరికే ప్రభా సిరియా రాజును నమ్ముకున్నాడు. కాబట్టి నీ మీద నమ్మకత్వం కలిగి ఉండగటువంటి ఆ కృపని మా బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఎవరి మీద ఆధారపడతాం కాదు, కానీ నీ మీద ఆధారపడే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో నీ బిడ్డలను దీవిస్తూ ఇప్పుడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసయ్య నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెన్నై పట్టణ ప్రాంత వాసులకు గొప్ప శుభవార్త. మన ప్రాంతంలోని క్రైస్తవ విశ్వాసుల ప్రార్థనా సంఘం యొక్క మందిరం యొక్క 3వ వార్షికోత్సవ సందర్భంగా ఉజ్జీవ సువార్త స్వస్థత మహాసభలు చెన్నై పట్టణంలోని సోలింగ్ నల్లూరు 119 క్రైస్తవ విశ్వాసుల ప్రార్థనా మందిరం యొక్క ఆవరణంలో 2018 నవంబర్ 20, 21, 22 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు దైవ వర్తమానికులుగా డి పాల్ భరత్రాజు గారు, అదేవిధంగా పాస్టర్ బి శ్రీనివాసరెడ్డి గారు, సర్వశక్తిని మినిస్ట్రీస్ గుంటూరు ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు పాస్టర్ జె నతనీల్ గారు. సంఘ పెద్దలు మరియు విశ్వాసుల సహకారముతో ప్రత్యేకమైన ప్రార్థన అవసరాల కొరకు మీకోసం ప్రార్థించబడను. వివరములకు సెల్ నంబర్ 9840437971. తప్పకుండా ఈ సభల్లో పాల్గొనండి, దైవ ఆశీస్సులు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.